సర్వోన్నతుడైన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ పగలంతా కూడా మీరు మాకు తోడయండి, మమ్మలను క్షేమంగా కాపాడినందుకు వందనములు. ఈ దినము తండ్రి పునరుత్థాన దినమై ఉంటుండగా అనేక మంది తండ్రి కుటుంబ సమేతాలుగా తమ చర్చెస్ తమ ఆరాధనలకు, సంఘ ఆరాధనలకు అటెండ్ అయి ఉంటున్నారు. మా ప్రభా, నీ యొక్క దీవెనలతో వారిని నిండారా నింపినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యం చేత అభిషేకించబడి, వాక్యం చేత ఆదరించబడి అనేకమైన దీవెనలు పొందుకొని ఉంటారని నమ్ముతూ ఉన్నాము. మా ప్రభా, వాక్యం ద్వారా మీరు అనేకులను అనేకులతో మాట్లాడినందుకు నీకు వందనములు. ప్రతి హృదయమును కూడా తట్టే వాక్యము నీ వాక్యము, ప్రతి ఒక్కరికి మేలును అందించే వాక్యము నీ వాక్యము, నీ వాక్యము బ్రతికించు వాక్యము. తండ్రి, నీ వాక్యము కొరకు అందరూ కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఆ విధంగా మీరు కనిపెట్టుకొని ఉన్నటువంటి హృదయాలను తృప్తిపరిచే దేవుడు అంటున్నారు. తండ్రి, ఈ దినము అందరినీ కూడా ఆశీర్వాదములతో నింపినందుకు నీకు వందనములు. ప్రతి ఒక్కరు కూడా మరి క్షేమంగా ఇంటికి చేరి సంతోషంగా ఈ దినమంతా కూడా విశ్రాంతిగా గడిపి తమ యొక్క మామూలు సాధారణమైన పనులు చేసుకొని తను ఎంతో సంతోషంగా ఉన్నందుకై నీకు వందనములు. కుటుంబంతో సంతోషంగా గడిపే సమయాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనములు. రేపటి దినం నుంచి తిరిగి అందరూ కూడా తమ యొక్క రొటీన్గా జరిగే పనులలోనూ, మరి విద్యార్థులైతే వారు తమ యొక్క ఎగ్జామ్స్ గురించి, చదువు గురించి తిరిగి మరి ఒక పద్ధతి ప్రకారము నీ యొక్క కృపతో వారు చక్కగా ఎదుగుటకు మీరు సహాయం చేస్తున్నందుకై అందరూ సిద్ధపడుతుంటుండగా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. మీరు ప్రతి రాత్రి కూడా ప్రార్థన సమయంలో మాట్లాడుతున్నందుకే వందనములు. తండ్రి, ఈ దినము 130వ కీర్తన 7-8 వచనములు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము. అవును తండ్రి, మరి వ్యక్తిగతంగా అలాగే ఇంకా సామాజికంగా తమ యొక్క దేశం నిమిత్తము అంతా కూడా నాయన వీరు ఈ యొక్క కీర్తనాకారులు ఎంతగానో ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. మరి ఇశ్రాయేలు అనే దేశానికి వీరు చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకునని. నేడు ఈ వాక్యం మాకు కూడా వర్తిస్తుంది ప్రభా. మేము కూడా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాము, నీ యొక్క కృప దొరుకుతుందని మేము ఆశపడుతూ ఉన్నాము. అంతేకాదు ప్రభా, కృప మాత్రమే కాదు, మీ యొక్క కృప అత్యంత అద్భుతమైనది, మీ యొక్క కృప అత్యంత విశ్వసనీయమైనది, నీ యొక్క కృప శాశ్వతమైన ప్రేమతో నిండినది, ఏ విధమైన షరతులు లేని ప్రేమతో నిండినటువంటి ఆ కృప మీరు మాకు ఇస్తున్నారు. అంతేకాకుండా సంపూర్ణ విమోచన కూడా మాకు ఇస్తున్నారు. అవును ప్రభా, ఒక చిన్న విషయం నుంచి, ఒక చిన్న అడిక్షన్ నుంచో, లేకపోతే ఒక చిన్న చెడు అలవాటు నుంచో అలాగా కాకుండా మా తండ్రి మమ్మల్ని సంపూర్ణంగా ప్రతి విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, ప్రతి విధమైన అడిక్షన్స్ నుంచి, ప్రతి విధమైన నీకు విరోధమైన ప్రతి చర్యల నుంచి కూడా మీరు మాకు సంపూర్ణంగా విమోచన ఇస్తున్నారు, విడుదలను ఇస్తున్నారు. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచిస్తాడు. అవును, ఒకటి కాదు తండ్రి, ప్రతి ఒక్క దోషముల నుంచి కూడా మీరు మాకు విడుదలను ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం నిమిత్తము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా, మేము నిరీక్షణ కలిగి తండ్రి నిశ్చలమైన మరి ఎప్పుడు మారని నిరీక్షణతో మేము నీపైన ఆధారపడి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి ప్రభా, ఇది కేవలం కనికరం మాత్రమే కాదు, కానీ సమృద్ధి అయిన పొంగి పొరలేటువంటి ఒక కృప, ప్రేమ, అలాంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మాకు మీరు కృపనిస్తున్నారు. అంతేకాకుండా సంపూర్ణమైన విమోచనమును మాకు ఇస్తున్నారు. కంప్లీట్గా మా ప్రతి పాపం నుంచి కూడా మాకు విడుదల, విమోచన ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి దోషం నుంచి కూడా మమ్మను కడిగి వేస్తున్నారు. నీ యొక్క కృపచేతనే మా దోషంలన్నిటినీ కడిగివేసి
మాకు ఉచితంగా మీరు కృపను ఇస్తున్నారు. మీ యొక్క కృప చేతనే మీరు మాకు ఉచితంగా రక్షణను ఇస్తున్నారు. ఎవరైతే నీ సన్నిధికి వస్తారో వారందరినీ కూడా మీరు దృష్టించి వారందరి యొక్క పాపములను కడిగివేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు రక్షణను ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా విడుదల విడుదల విడుదలనిచ్చి వారిని విమోచించి పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క ఆ పర్యవసానాల ద్వారా వచ్చే ఏ చెడు కాన్సిక్వెన్స్ కూడా లేకుండా చేసే విధంగా ప్రభా మీరు కృపను చూపిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారు మరి కీర్తనాకారుడైతే ఎంతో నిరుత్సాహంలో ఈ కీర్తన రాసినట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా ప్రభా మరి మాలో ఎంతమంది అయితే ఆ విధమైన డిప్రెషన్తో ఉండి ఎంతో దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను కూడా మీరు అంగీకరించి మా అపరాధములన్నింటినీ కూడా క్షమించి మాకు విడుదలను ఇవ్వమని నిన్ను ప్రార్థిస్తున్నాం. నీవు కనికరము, కృప, అత్యంత కనికరం కలిగిన దేవుడవు, కృపా కనికరములు కలిగిన దేవుడవు ప్రభా, శాంత హృదయం కలిగిన దేవుడవు నాయన. మా పాపములన్నింటినీ కూడా కడిగి వేసే దేవుడవు కాబట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకుంటున్నాం. దయమేడ ఈ దినమంతయు మీరు మాకు క్షేమమును భద్రతనిచ్చి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఇంటిలో నాయన ఎంతో సంతోషంగా గడిపే కృపను ఇచ్చినందుకు వందనములు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానమును అనుగ్రహించండి, నింపండి. మా ప్రభ పొంగి పొరలే ఆ ప్రేమను వారిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి దేవా ప్రభ. మరి కుటుంబంలో నీ యందు భక్తి విశ్వాసములు, నీ పట్ల ప్రేమ, నీ పట్ల మరి ఆసక్తి కలిగి ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. ఏ కుటుంబంలో ఎలాంటి స్థితులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మేమైతే నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. ప్రతి విషయంలో సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభా. సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ యొక్క వాక్యం గురించిన అధికమైన అవగాహన కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వృద్ధులను దీవించండి, వాళ్ళనందరినీ మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయ ఎందునో మనుషుల దయలను వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి బిడ్డలు చక్కటి మార్గంలో పెరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. దయమేడ మరి యవన బిడ్డలను దీవించండి తండ్రి, వారందరినీ కూడా మరి నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకునేలాగా వారికి మరి హృదయాలలో ప్రేరేపణ అనుగ్రహించమని ప్రభా. మరి చక్కని చదువులతో వారు ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా జీవించాలి. నీ రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము. అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి విదేశాలలో ఉంటూ చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభా. మరి వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి. ముఖ్యంగా ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేసి సంపూర్ణంగా వారికి మీ యొక్క కృపను అనుగ్రహించమని, సహాయం అనుగ్రహించమని, వారి ఎదుట అనేకమైన ద్వారాలను తెరిచి వారికి మంచి మార్గంను చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూసిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవ వేదనతో ఉన్నారో వాళ్ళని నాయన వారికి క్షేమకరమైన ప్రసవము అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యానికి గురైన వారిని, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని మీరు దీవించి వారికి అందరికీ కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము ప్రభా. తీవ్రంగా గాయపడిన వారు, మరి సర్జరీలు గుండా వెళ్ళినటువంటి వారిని క్షేమంగా కోలుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా. నీ గాయపడిన హస్తం చేత ముట్టి
ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వారిని గురించి కుటుంబాలలో ఎంత ఆందోళన ఉంటుందో నాయన, మరి ప్రభా మీరు కృప చూపించండి. అవును తండ్రి, మీరే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బాగుపరిచే దేవుడు అంటున్నారు. మరి కృప చూపించి మరి వారికి నెమ్మదిని ఇవ్వండి తండ్రి. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా, మరి ప్రతి అవసరతను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే శ్రమలు అనుభవిస్తున్నారో, కష్టాలలో ఉన్నారో, ఉద్యోగ జీవితంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, మరి ప్రభా అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా మీరు మార్చి ప్రభా వారికి అందరికీ కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా అధికారుల మనసులను మార్చండి, మరి కొలీగ్స్ మనసు మార్చండి ప్రభా. అందరూ కూడా సంతోషంగా, సామరస్యంగా, సమాధానకర స్థితిలో చక్కగా పని చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, అన్యాయానికి గురైన వారి పక్షంగా మీరు న్యాయం చేయమని, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు న్యాయమూర్తి అయిన దేవుడు తండ్రి. మా ప్రభా, ఎంతమంది అయితే ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు, మా తండ్రి ఎంతోమంది అనాథలైన వృద్ధులు, చిన్నారులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో నాయన, వారికి అందరికీ కూడా మీ యొక్క కృప, మీ యొక్క సహాయము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, మరి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని, గార్డులను, వాచ్మెన్లను అందరినీ కూడా దీవించండి తండ్రి. ప్రభా వారికి అందరికీ కూడా ఓపిక, సహనమును, అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కాపుదలను కూడా వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరూ కూడా నాయన మరి క్షేమంగా గమ్యస్థానానికి చేరుటకు సహాయం చేయండి. ఆకస్మికంగా ఎలాంటి ఆపదలు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా వారిని కాపాడినైనా వారి వాహనంలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, మరి ఎంతమంది అయితే నాయన మరి ఈ రాత్రి సమయంలో నిద్ర పట్టక కష్టపడుతున్నారో, దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారో వారందరినీ కనికరించి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, మరి వారి హృదయంలో ఉన్న వేదన, భారము, దుఃఖ భారం అంతా తొలగించండి తండ్రి. మరి కోపము, ద్వేషము, పగ, మరి క్షమాపణ లేని గుణము, ఇలాంటివన్నీ కూడా తీసివేసి వారి హృదయంలో మరి శాంత స్వభావం అనుగ్రహించిన ఆయన చక్కగా మరి ఎలాంటి వేదన, టెన్షన్, ప్రెషర్స్ లేకుండా ప్రశాంతమైన మనసుతో వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయండి. మా ప్రభా, ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. మా ప్రభానైనా మరి ఈ పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ దినమంతా మేము సంతోషంగా బంధువులతో, స్నేహితులతో గడిపాము. ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈ రాత్రి వేళ నిద్రించబోతుండగా మీరు మాకు తోడైనందుకు నీకు వందనములు తండ్రి. మేము పడుకుంటుండగా నిద్రించినప్పుడు మాకేం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మీరైతే మాకు తోడుగా ఉన్నారు. మా పైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకే అప్పగించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన మేమేమేం పనులు చేయవాలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మేము సిద్ధపరిచిన ప్రణాళికలన్నీ కూడా మీ ఎదుట పెడుతున్నాము తండ్రి. మాకు మంచి ఆరోగ్యము, మాకు చక్కటి జ్ఞానము అనుగ్రహించి రేపటి దినం నుంచి మేము చేయవలసిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి సహాయం చేయండి. ఈ రాత్రి తండ్రి, మాకు ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనములు. మా తండ్రి, మమ్మల్ని క్షేమంగా మంచి నిధులతో, రెస్ట్తో ఆశీర్వదించండి. మా ప్రభా, ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడండి తండ్రి. మరి మీ కాపుదల నిమిత్తం వందనములు. ఉదయకాలంన లేచి సజీవంగా, సంతోషంగా నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.